నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గ్రూప్ 2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు తొలి రోజు పరీక్ష ప్రశాంతం దత్తాత్రేయ స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటన తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ అంబేద్కర్ ఆలోచన విధానం ఆదర్శప్రాయం విగ్రహాన్ని ఆవిష్కరించిన విప్ అట్లూరి లక్ష్మణ్. ఇక వార్తల్లోని వివరాలు. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేడు రేపు 2 రోజుల పాటు పరీక్షలు కొనసాగనుండగా ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. ఒక్క సెకండ్ నిబంధన అమల్లో ఉండడంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఎగ్జామినేషన్ సెంటర్లను జిల్లా అధికారులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లాలో గ్రూప్ పరీక్షలు ప్రారంభం కాగా తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా పూర్తి అయింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 26,977 మంది అభ్యర్థుల కోసం 56 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు కొనసాగాయి. ఉదయం 9:30 మధ్యాహ్నం 2:30 సెంటర్లలోకి అభ్యర్థులను అనుమతించారు. ఒక్క సెకండ్ నిబంధనను అమలు చేశారు అధికారులు. కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో సెంటర్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వికలాంగులు గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న నేపథ్యంలో వారి కోసం చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. సిరిసిల్ల వేమ్లవాడతో పాటు తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో 7,163 మంది అభ్యర్థుల కోసం 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు అనుమతి లేదన్నారు. ప్రతి సెంటర్కు ఒక ఎస్ఐతో పాటు లేడీ కానిస్టేబుళ్లను నియమించినట్టు తెలిపారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎస్పీ ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. మనం కూడా చెకింగ్ హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళని ఈ 9:30 అని గేట్స్ క్లోజ్ అవుతుంది. వాళ్ళ అయితే చీఫ్ సెక్రటరీ వచ్చి గేట్స్ క్లోజ్ చేస్తారు. ఈ రేపు కూడా ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది. రేపు కూడా 2 సెషన్స్లో ఉన్నాయి. అందరు పిల్లలు గ్రూప్ 2 వాళ్ళకి ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి దీనిలో. అది షూస్ అలౌ చేయలేదు, అది కాకుండా ఏం డిజిటల్ వాచ్ అలౌ లేదు. సో అట్లయినా మీరు తీసుకురాకండి. అది కాకుండా అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు అందరు మంచి క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. నిమిషం నిబంధన అమలు ఉందా సార్? నిమిషం నిబంధన 1 मिनट సార్. 1 मिनट అమలు है क्या पूछ रहे? 1 मिनट లేట్ అయితే అనుమతిస్తారా? లేదు. 9:30 అయితే చీఫ్ సూపరింటెండెంట్ వాళ్ళు గేట్ ఎప్పుడు బంద్ చేస్తే అప్పుడు బంద్ అవుతుంది. దట్ ఈస్ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10,507 మంది అభ్యర్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జగిత్యాల పట్టణ, రూరల్ ప్రాంతాలలో 23, కొరుట్ల పరిధిలో 7, మల్యాలలో 2, కొడిమ్యాలలో 3 చొప్పున సెంటర్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల పట్టణ పరిధిలో సెంటర్ల వద్ద రఘుచందర్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య జ్యోతిష్మతి వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలల్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలోని 8 సెంటర్లలో 6,225 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 3,119 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేసి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 15 మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు సెంటర్లోకి అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 9,018 మంది అభ్యర్థులకు గాను జిల్లా వ్యాప్తంగా 18 సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కాలేజ్ సెంటర్ వద్దకు 2 అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. జిల్లా కేంద్రమైనటువంటి పెద్దపల్లిలో 9 సెంటర్లు మరియు ఆ 2 సెంటర్లు 11 సెంటర్లు ప్రతి చోట కూడా ఒక ఎస్ఐ లేదా సిఐ అధికారి నియమించడం జరిగింది. అట్లాగే ఈ క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా మన కలెక్టరేట్ నుంచి ఇక్కడికి మరియు అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా రూట్ ఆఫీసర్స్ ఉన్నారు. పెద్ద ఎత్తున బందోబస్తు అరేంజ్మెంట్ చేసినాం. ఎటువంటి సంఘటనలు అవాంఛనీయంగా ఇప్పటివరకు జరగలేదు. ఆల్రెడీ మొదటి ఎగ్జామ్ అంటే ఉదయం పూట ఈరోజు ఫస్ట్ పేపర్ ఏదైతుందో అది ఎగ్జామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, జరుగుతున్నది. ఇప్పుడు లోపలికి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా 9:30కి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా పెద్దపల్లిలో కానీ సుల్తానం అని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మా ఎస్ఐలు సిఐలు అందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా పర్ఫెక్ట్గా అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఏది కూడా సెల్ ఫోన్లు కానీ ఇటువంటి కానీ ఏమి పంపించకుండా చెక్ చేయడం వాళ్ళు టీజీపీఎస్సీ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షల కోసం అధికారులు 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్కు 384 మంది చొప్పున 2 సెంటర్లకు కలిపి 768 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మిడ్మానేరు బ్యాక్ వాటర్లో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామిని విప్ ఆది శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలోని మిడ్మానేరు బ్యాక్ వాటర్లో గల దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామి 44వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయానికి రాగా పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం బోట్లో ప్రయాణించి ఆలయానికి చేరుకున్న వారికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. భవిష్యత్తులో ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆలయం మిడ్మానేరు నీటిలో ఉండడంతో భక్తుల రాకపోకలకు వీలుగా వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసి భక్తులను ఆలయానికి తరలిస్తున్నట్టు వివరించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పూజలు చేశారు. మండలంలో ఉన్నటువంటి వరదవెల్లి పాత గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి గుడి చాలా చారిత్రాత్మకమైనటువంటి. దీని చుట్టూ మిడ్మానేరు నిర్మాణం వల్ల చుట్టూ నీరుండడంతో స్థానిక శాసనసభ్యుడు సత్యం గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి ప్రజలకు సరిపోతలేవు. రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది. తొందరలో మళ్ళీ
దత్త జయంతి లోపల బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సంకల్పం తీసుకుంటాం. కర్ణాటకలో ఉన్నటువంటి గానగాపురంలో దత్తాత్రేయ స్వామి ఎటువంటి పవర్ఫుల్, ఇక్కడ కూడా ఈ దత్తాత్రేయ స్వామికి సంబంధించి చాలా కాలం నుంచి వస్తుంది. ఈ గుట్ట ఇక్కడ సీసీ రోడ్డుతో సహా ఆనాడు మేము పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి భగవంతుడు మాతో సేవ చేయించుకుంటా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో నేను కానీ స్థానిక శాసనసభ్యుడు సత్యం గారు కానీ, పక్క వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కానీ, మానకొండూరు శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ గారు అందరం కూడా ఈ ప్రాంత నాయకత్వం, స్థానిక నాయకత్వం కలిసి ఈ దేవాలయం ఈ యొక్క దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం బోట్లు ఏర్పాటు చేసినాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా వచ్చే దత్తస్వామి జయంతిని పురస్కరించుకుని అదనంగా బోట్లు ఏర్పాటు చేయడం, ఇప్పుడే మంత్రి గారు వారు ఇక్కడ పర్మనెంట్గా ఒక బ్రిడ్జి కూడా కట్టిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అతి తొందరలో కూడా బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి గారితో ఫాలోఅప్ చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం తొందరలో పూర్తయ్యేటట్టు చేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మిడ్ మానేర్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ, భవిష్యత్తులో పర్యాటక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దడానికి మా మంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దృష్టికి తీసుకెళ్ళి పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకున్నాం. మరొకసారి ఈ దత్తస్వామి జయంతి సందర్భంగా వారి ఆశీస్సులు ఈ బోయినపల్లి మండలం మీద, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. కాగా రెండవ రోజు వేడుకల్లో భాగంగా ఆలయంలో సత్యదత్త వ్రతాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, కాంగ్రెస్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల అధ్యక్షులు మండల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాం, రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వారి వెంట రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యమ కాలంలో తమకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లినే జగిత్యాలలో నిలుపుకుంటామన్నారు. జిల్లాలో పర్యటించిన కవిత జగిత్యాల అర్బన్ మండలం థరూర్ బైపాస్ వద్ద విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై కవిత పలు విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జగిత్యాల అర్బన్ మండలం థరూర్ బైపాస్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పెట్టింది తెలంగాణ తల్లి విగ్రహం కాదన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానంటున్న స్థానిక ఎమ్మెల్యే ఏడాది కాలంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ సాధించిన విజయాన్ని కేసీఆర్ గెలుపుగా అభివర్ణించారు. నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీ మారినా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. జగిత్యాలలో రాహుల్ గాంధీ పర్యటించినా ఇక్కడి ప్రజలు కేసీఆర్ బొమ్మ చూసి సంజయ్ని గెలిపించారన్నారు. త్వరలో జగిత్యాలలో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లిని ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గెజెట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికీ ధైర్యాన్ని నింపి మా అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే, ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం. ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం. ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ ఇది సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు.
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాలలో ఎగరేస్తామని చెప్తాం. కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు, కనీసం ఒక చెరువు పూడికతీత కూడా తీయలేదు. జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా పాఠశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయని, వాటిలో చదివే విద్యార్థులకు కూడా పౌష్టిక ఆహారం అందించాలన్నారు. సర్వశిక్ష అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయవద్దని, విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదని సూచించారు. పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాం, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి ఈ మొత్తం గురుకులాల్లో మార్పుల్లో కస్తూర్బా పాఠశాలలు లేకపోవడం బాధాకరం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఈ కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరితో పాటు వాళ్ళు కూడా ధర్నాల్లో ఉన్నారు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పడం జరిగింది. మరి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే పెంచినటువంటి డైట్ ఛార్జెస్ అన్ని కూడా కస్తూర్బా పాఠశాల విద్యార్థులందరూ కూడా అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ తక్షణమే జీవోను సవరించాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే ఆడపిల్లలందరూ కూడా జనరల్గా హంబుల్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, రాజ్యాంగాన్ని రాసిన మేధావి అని గుర్తు చేశారు. అంతటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను స్థానిక నాయకులతో కలిసి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసే అవకాశం, ఈ ప్రజల యొక్క ఓట్లేసే అవకాశాన్ని, చట్టాన్ని తీసుకొచ్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహోన్నతమైన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు కానీ, ప్రభుత్వం సంక్షేమం కానీ అందరికీ అందే విధంగా వారి ఆలోచన పరంగా ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడే వారు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ చిన్న రాష్ట్రం కానీ ఒక ప్రాంతం విడిపోవాలంటే మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఆ పార్లమెంటు బిల్లు ద్వారా రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఆ రోజు ఆర్టికల్ 3 ప్రకారము ఆ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ గొప్ప మా అందరికీ దేవుడు లాంటి మహోన్నతమైనటువంటి ఆ రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం రాసింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రంలో మన అందరం కూడా నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబాపులే బాలికల బీసీ హాస్టల్లో నూతన మెనూ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల మెస్ ఛార్జీలు గణనీయంగా పెంచిందన్నారు. నియోజకవర్గంలో త్వరలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం కాబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లావినా, ప్రత్యేక అధికారి రామానుజాచార్యులు, సత్యప్రసన్న, కాంగ్రెస్ నాయకులు శ్రీనాథ్ రెడ్డి, ఒగ్గు దామోదర్, చిట్కూరి అనంతరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను రావడం ప్రస్తావన, నేను కొత్తలో ఎన్నికైనప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈ స్కూల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ గురించి, హైజీనిక్ గురించి, డైనింగ్ హాల్ గురించి, క్లాస్ రూమ్స్ గురించి కంజెస్టెడ్గా ఉన్నాయి, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, మీరు డాక్టర్ గారు పనిచేస్తారని మేము విశ్వసిస్తున్నానని పెట్టినాడు. ఆ పెట్టినైనా ఎవరో తెలియదు, ఎవరు పెట్టినారో కూడా తెలియదు. నా పక్కనే నా పిఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఇది ఎక్కడ ఈ స్కూల్కి వెళ్ళాలంటే ఇమ్మీడియట్లీ ఈ స్కూల్కి రావడం జరిగింది. అప్పుడే పాపం కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ లవీనా మేడం గారు, నేను వచ్చిన తర్వాత హాస్టల్ పరిస్థితులు చూసిన తర్వాత బాగా అనిపించలేదు, చాలా బాధ అనిపించింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ బేకరీపై మున్సిపల్ అధికారులు దాడి చేశారు. బూజు పట్టిన కేకులు, బ్రెడ్ విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీ చేయగా ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసనతో అపరిశుభ్రమైన వాతావరణంలో కేక్స్, బ్రెడ్లు తయారు చేసి కిచెన్ను చూసి అధికారులు అవాక్కయ్యారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని చెత్త ట్రాక్టర్లలో పడవేశారు. బేకరీ యజమానికి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్రెడ్డి రాము తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే హోటళ్లు, దాబాలపైన ఇక నుంచి తరచూ దాడులు జరుగుతాయని వారు తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల క్రితం సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఇందులో భాగంగా సీఎంఆర్ఎఫ్ ఫైళ్లు ప్రభుత్వానికి పంపించి చెక్కుల మంజూరీకి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కొట్టె పోచయ్య, ఎస్ లక్ష్మి, ఉడత కొమరయ్య, వి ప్రకాశ్రావు, ఎం రాజయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరోగ్యశ్రీతో పాటు అన్నిటినీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ పేదవారికి మరి ఏ విధంగా ఆదుకోవాలి అనే సదుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూడా వాళ్ళకు సొంతంగా ఖర్చులు భరించినప్పటికీ కూడా వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మరి వెంటనే మేము పంపించిన 40 రోజుల్లోనే వాళ్ళకు మరి చెక్కులు రావడం జరిగింది. ఇంకా చాలామందికి మరి మేము పంపించిన చెక్కులు రెడీ అయి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అందిస్తాం. ప్రభుత్వం చిత్తశుద్ధిని కనపరుస్తుంది అనడానికి ఇది నిదర్శనం. ఎక్కడ కూడా చెక్కులు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏవి కూడా ఆగకుండా మరి పంపించినందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మేము మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ ద్వారా మేము గతంలో ప్రారంభించిన హెల్ప్ డెస్క్ ద్వారా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మోహినికుంట శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు బాజా భజంత్రీలు, డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటా ఇదే మాసంలో స్వామివారి కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు తెలిపారు. చాలా నిష్ఠతో కూడినటువంటి నియమాలతో కూడినటువంటి మరి పూజా కైంకర్యాలు చేసేటువంటి భక్తులందరూ కూడా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందేసి తమ దైనందిన జీవితాల్లో ఆరోగ్యమయ జీవితం, సుఖమయ జీవితం, ఆయుధాయులతో అశ్వతో ఉండే విధంగా మరి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పిన ఒక నమ్మకం భక్తులకు మెండుగా ఉండడం వల్ల ఎక్కడికెక్కడ భక్తులు వచ్చి ఈరోజు ఇక్కడ మోయినకుంట మల్లన్న కానీ, పుట్టన మల్లన్న కానీ, మల్లికార్జున స్వామి అంటే అనేక ప్రాంతాల్లో కూడా స్వచ్ఛందంగా మొక్కులు తీరిన తర్వాత భక్తుల సౌకర్యంతో అనేక నిర్మాణాలు కానీ, ఇతరత్ర త్రాగునీటి సౌకర్యాలు ఏర్పడడం కానీ, అన్నదాన కార్యక్రమం చేయడం కానీ అనేకము మల్లన్న భక్తులు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాంటి మల్లికార్జున స్వామి మరి శ్రీనివాస రామానుజన్ సేవలు మరవలేనివన్నారు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి. కరీంనగర్లోని బావిలాలపల్లి విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో శ్రీనివాస రామానుజన్ స్మారకార్థం ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ 2024 నిర్వహణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ చిన్నతనం నుంచే గణిత శాస్త్రం పట్ల శ్రద్ధ కనబరిచేవారని గుర్తు చేశారు. అనేక విషయాలను కనుక్కొని గణిత శాస్త్రానికి నూతన అధ్యాయాన్ని రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల యాజమాన్యాలు, కరెస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్, శ్రేయోభిలాషులు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యాసంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ అంగరంగ వైభవంగా మరి ఇక్కడ ఓపెనింగ్ అనేది జరిగింది. అలాగే మరి ఈ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు ఎగ్జామ్ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి శ్రీనివాస రామానుజన్ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మన భారత ప్రభుత్వము జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా విదితమే. సో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ను మనం నిర్వహిస్తున్నాం.
మరి ఈరోజు కూడా ఇక్కడ కరీంనగర్ తర్వాత తదితర అన్ని ఈ ఉత్తర తెలంగాణలోని ప్రాంతాలు ఈవెన్ హైదరాబాద్లో కూడా హనుమకొండలో చాలామంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మరి దీంట్లో మెరిట్ సంపాదించిన మొదటి 3 పిల్లలకి అల్ఫోర్స్లో నుంచి 3 పిల్లలకి, నాన్ అల్ఫోర్స్ నుంచి అవుట్ సైడర్స్ నుంచి 3 పిల్లలకి, అంటే ప్రతి క్లాస్లో ఒక 6 పిల్లలకి మనము ఎగ్జామ్ కండక్ట్ చేయడం, మన ప్రైజులు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 4,44,444 రూపాయల వర్త్ స్కాలర్షిప్స్ మనం ఇవ్వడం జరుగుతున్నది. మరి ఔత్సాహికులందరూ మరి ముందుకు వచ్చేసినందులకి మరి మ్యాథమెటిక్స్ టీచర్స్కి, తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అలాగే పేరెంట్స్కి, మరి మ్యాథ్స్ పైన మక్కువ చూపిస్తున్న పిల్లలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే మరి మ్యాథ్స్ పట్ల పట్టు ఉన్నట్లయితే ఈ స్కూల్ లెవెల్గా మరి పిల్లలకు ఇంటర్మీడియట్లోనే కాకుండా ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత కూడా వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఉత్తీర్ణులు కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి శ్రీనివాస రామానుజన్ భారతీయుడు అయినందుకు కూడా మనం గర్వపడుతూ ఆ శ్రీనివాస రామానుజన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలందరూ ఇంకా మ్యాథ్స్ పట్ల మరి ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలని చెప్పేసి కోరుతూ అందరికీ ముందస్తుగా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కరీంనగర్ 11వ డివిజన్ కట్టారాంపూర్కు చెందిన కొత్త రాజేశం గురుస్వామి 18వ శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజను నిర్వహించారు. తన స్వగృహంలో ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం బ్రహ్మశ్రీ భాష్యం శ్రీనివాస్ గురుస్వామి, బ్రహ్మశ్రీ తాటిచెర్ల హరికిషన్ శర్మ, ఘర్షకుర్తి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో 18 కలశాలకు పూజ చేశారు. అయ్యప్ప స్వామికి పాలు పంచామృతాలతో అభిషేకం అనంతరం పడిపూజ నిర్వహించారు. శాస్త్ర భజన మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల భజనలతో స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం కొత్త రాజేశం దంపతులకు ధర్మదండం ప్రదానం చేసి సన్మానించారు. ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ప్రకాష్ రెడ్డి, దాడి సంపత్ కుమార్, రమేష్తో పాటు భక్తులు పాల్గొన్నారు. సీనియర్ ఇంగ్లీష్ అధ్యాపకులు హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తయారు చేసిన డిగ్రీ మొదటి ఏడాది ఇంగ్లీష్ నోట్స్ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కాలేజ్ బొమ్మకల్ లైబ్రరీకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధనపురి సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఈ నోట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రతి కళాశాలకు ఉచితంగా అందజేయనున్నట్లుగా తెలిపారు. 3 మరియు 5వ సెమిస్టర్ ఇంగ్లీష్ నోట్స్ కోసం వాట్సాప్ నెంబర్ 8855494467కి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్, ఎన్ఎస్ఎస్ అధికారి శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలలో మంచి మార్కులు వచ్చే విధంగా ఈ నోట్స్ను తయారు చేయడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ కూడా చదువుకొని క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ విధంగా నేను తయారు చేశాను. దీన్ని మీరు అందరూ చదువుకొని రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని నా తరఫున మీ అందరినీ కోరుకుంటున్నారు. మీరు మంచి మార్కులు సాధించి మీ కళాశాలకు, మీ తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దత్తాత్రేయ ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం దర్శించుకున్నారు. సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని గణపతి పూజ, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైన దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా గంభీరావుపేటలో వెలిసినటువంటి దత్తసాయి దేవాలయంలో ఇప్పుడే ఈ సందర్భంగా గణపతికి అథర్వణ శీర్షంతో అభిషేకం, పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇప్పుడే దత్తాత్రేయ స్వామివారి పూజా కార్యక్రమం, అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని ఎస్సీ బాలుర హాస్టల్, కస్తూరిబా బాలికల హాస్టల్, మల్యాల మోడల్స్
స్కూల్ బాలికల హాస్టల్ను మాజీ ఎంపీపీ గోపగోని సారాయిగౌడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో త్రాగునీటి సమస్య పరిష్కారం నిమిత్తం బోర్వెల్ వేయించనున్నట్లు తెలిపారు. పలు హాస్టళ్లలో విద్యార్థుల కోసం ఆట వస్తువులు అడిగారని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, నాయకులు రవి, మాదాసు, సతీష్, మేడి అశోక్ గౌడ్, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచక, డైట్ ఛార్జీలు పెంచక ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క విద్యాశాఖ వారి దగ్గరనే ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు 40% అంటే 60 రూపాయలున్న అబ్బాయికి ఇవాళ 200 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పిల్లల యొక్క కష్టం చూసి, ఇబ్బందులు చూసి ఎలాంటి ఇబ్బందులకు రావద్దు, మంచి భోజనం అందించాలి, మంచి సంతోషకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే హాస్టల్లో చదువుకుంటారు కాబట్టి వారందరి బాగు కొరకు ఈ యొక్క మెస్ ఛార్జీలు పెంచినటువంటి, డైట్ ఛార్జీలు పెంచినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా వారందరికీ కూడా ఈరోజు హాస్టళ్లను మేము సందర్శించడం తోటి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అధికారులందరితో కూడా సందర్శించడం జరిగింది. ఏదైతే పిల్లలకు కూడా 30 వసంతాల తర్వాత విద్యార్థులు ఒక్కచోట చేరారు. కరీంనగర్లోని పద్మానగర్ ప్రకృతి ఫంక్షన్ హాల్లో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ 1994-95 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాల్వాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ప్రిన్సిపల్ సింగమరాజుతో పాటు ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. పూర్వ విద్యార్థులు తమ గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. 1983-84 బ్యాచ్కు చెందిన విద్యార్థులు 41 ఏండ్ల తర్వాత చిన్ననాటి మిత్రులు ఒకే వేదికపైన కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులు మిత్రుల ఆత్మశాంతి కోసం నివాళులర్పించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాపురావు, నర్సింగారావు, ఉపాధ్యాయులు కిషన్, చిన్నరాములు, సుధాకర్ రెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు. రిటైర్మెంట్ ఏజ్లో ఈ గెట్ టుగెదర్ జరుపుకోవడం అనేది ఇంతకుముందు ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. కాబట్టి మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఒకరినొకరు కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. చాలామంది కూడా నేను పలానా అని చెప్తేనే గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. నిజంగా చాలా 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 సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా చాలా ముఖ్యమైనది. విద్యార్థి దశలోనే మన జీవితానికి పునాదులు ఏర్పడతాయి. మరి దానికి సంబంధించిన మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి సార్లు కూడా 10 మంది ఈరోజు దాని ద్వారా అందరూ అంటే మన ఏజ్లో 10th ఉన్నటువంటి విద్యార్థులు 64 మెంబర్స్, అందులో 10 మెంబర్స్ చనిపోయినారు. తర్వాత 54లో కరీంనగర్లోని పాత బజార్ రిషి కాన్వెంట్లో రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి షుగర్, బీపీ, ఈసీజీ తదితర టెస్టులు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. తమ అభ్యర్థన మేరకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి స్కూల్ చైర్మన్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కామారపు చెన్నప్ప, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రెహమాన్, డాక్టర్లు హీనా ఫిర్దోస్, వినయ్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కేజీ 655 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని సూర్జాపూర్ గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ సుమారు 8 నెలల క్రితం కరీంనగర్కు వలస వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తన సొంత గ్రామం నుండి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చినట్టు పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మే ప్రయత్నంలో భాగంగా బయటకు వచ్చిన నిందితుడు నగరంలోని గౌరిశెట్టి కాంప్లెక్స్ సమీపంలో పోలీసు వాహనాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు పేర్కొన్నారు. కరీంనగర్లోని జీనియస్ చెస్ అకాడమీలో ర్యాంకింగ్ చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ గ్రామాల నుండి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఓరియంట్ సిమెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ శ్రీనిధిరాజ్, డాక్టర్లు నార్ల మహేందర్, జక్కని తిరుపతి హాజరై మాట్లాడారు. చదరంగం క్రీడాకారులకు ర్యాంకింగ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసరా గ్రూప్ యాజమాన్యం నాగసముద్రం పురుషోత్తం, శశి, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, ఏదిరాజ్, గౌరీ నాయుడు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ అనేది ఇది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు కరీంనగర్లో. ఇది జీనియస్ అకాడమీ త్రూ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా పార్టిసిపేషన్ డిస్ట్రిక్ట్లో అక్రాస్ ఆల్ ద ప్లేసెస్ నుంచి కూడా కిడ్స్ వచ్చారు ఈ పార్టిసిపేషన్ దీంట్లో ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి. చాలా సంతోషంగా ఉంది అందరి కిడ్స్ని ఇలా చూడడం. లేదు మా కంపెనీ ఎలాగో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎలా అయితే ప్రొడ్యూస్ చేస్తుందో అలానే ఇక్కడ జీనియస్ అకాడమీ నుంచి కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా చెస్లో స్టాండర్డ్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నారు. చాలా బెస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ వాళ్ళు పెద్ద పెద్ద కాంపిటీషన్స్కి వెళ్ళి పెద్ద కాంపిటీషన్స్లో వాళ్ళు విన్నర్స్గా ఉండి వాళ్ళు మెడల్స్ తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు ఈ యాక్టివిటీకి నేను రావడం ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలామంది స్పందన రావడం జరిగింది. సుమారుగా 100 నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, వివిధ కరీంనగర్ జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. ఇంత మంచి స్పందన వచ్చినందుకు నేను వారందరికీ తల్లిదండ్రులకు నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారుగా 35 మంది క్రీడాకారులను బెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క కేటగిరీ నుంచి టాప్ 3 బెస్ట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ రోజుల్లో మన వరల్డ్ నెంబర్ 1గా కూడా గుకేష్ రావడం కూడా మనకు శుభ పరిణామంగా అనుకుంటున్నాం. ఎంతోమంది క్రీడాకారులు కరీంనగర్ నుంచి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.